ఈ స్ట్రెస్ అన్నది బాగా ఇదవుతారు పిల్లలు. ఈ పేరెంట్ ప్రెషర్ నుంచి కానీ, లైక్ స్కూల్ హాస్టల్స్‌లో ఉండే టైమ్ టేబుల్ వల్ల. అండ్ నేను విన్నది ఏంటంటే లైక్ మీరు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే? స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నామంటే, స్ట్రెస్‌తోని చేస్తే అవుట్‌పుట్ రాదమ్మా. పిల్లలు ఎంత స్వేచ్ఛగా ఉంటే అంత అవుట్‌పుట్ వస్తది. నిజంగా స్ట్రెచ్ చేయాలంటే కార్పొరేట్‌లో 5:00 స్టార్ట్ చేస్తారు స్టడీ అవర్. మార్నింగ్ 5 నుంచి కంటిన్యూయస్‌గా అప్ టు 10:30, 11 వరకు కూర్చోబెడతారు. మళ్ళీ హాస్టల్‌కి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకు. అంటే కంటిన్యూయస్‌గా 16, 17 అవర్స్ చదివితే అవుట్‌పుట్ వస్తదనుకోవడం మూర్ఖత్వం. అంటే ఏదో వాళ్ళొచ్చారు, కూర్చోబెట్టారు, వాళ్ళు చదువుతున్నారా లేదని. 1% సక్సెస్ పీపుల్ కోసం 99% పిల్లలను బలిపీఠం మీద కూర్చోబెడుతున్నారు. దీనివల్ల వర్కౌట్ కాదు గదా! అసలు వాళ్ళకొచ్చే ర్యాంకులే ఒకటో, రెండో, మూడో ర్యాంకుల కోసం మిగతా వాళ్ళందరిని బలిపశువులు చేస్తారు. అట్లా కంటిన్యూయస్ స్టడీ వల్ల అసలు ఏ సైకాలజిస్టులు గాని, ఎవరు గాని అవుట్‌పుట్ వస్తదని ఎక్కడ చెప్పలేదు. యాజ్ ఫర్ సైకాలజీ మనం ఏం చేస్తున్నామంటే క్లాసులు 8కి స్టార్ట్ చేస్తే 2 అవర్స్ క్లాసులు పెడుతున్నాం. ప్రతి 2 అవర్స్ క్లాస్ మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తున్నాం. హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఎందుకు అంటే పిల్లోడు ఫస్ట్ క్లాస్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో సెకండ్ క్లాస్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఎందుకు ఉండాలంటే వానికి నాకు అవుట్‌పుట్ రావాలి అంటే పిల్లగాడు యాక్టివ్‌గా వినాలి. యాక్టివ్‌గా వింటేనే అవుట్‌పుట్ వస్తది. ప్రతి పీరియడ్‌కి మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తాము. మధ్యలో లంచ్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ పడుకోబెడతాం. న్యాపింగ్ అంటారు. ఈ న్యాపింగ్ వల్ల ఏం జరుగుద్దంటే 100% మార్నింగ్ సెషన్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటారో పిల్లలు ఆల్టర్‌నేట్‌గా సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటారు. మంచిగా అర్థమవుతుంది. మీరు కామన్‌గా చూడండి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఆహ్, మధ్యాహ్నం లంచ్ చేయగానే కరెక్ట్ హాఫ్ అన్ అవర్ పడుకుంటారు. మీరెక్కడైనా చూడండి. మీరు పడుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ మధ్యలో ఎప్పుడైతే పడుకుంటారో, బ్రేక్ తీసుకుంటారో మార్నింగ్ ఎంత ఫ్రెష్‌గా ఉంటామో ఆఫ్టర్‌నూన్ కూడా అంతే ఉంటాం. మనం ఇప్పుడు పనికి పోయేవాళ్ళు ఉదయం స్టార్టింగ్ 8 గంటల నుంచి పాటలు పాడుకుంటూ పోతారు. సాయంత్రం 8 గంటలకు వచ్చేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ వస్తారు. బట్ పిల్లగాండ్లు 9 గంటలకు పోతాడు అటప్పుడు వాడేదో వాడిపోయిన తోటకూర కాడల్లాగా ఈసురు వస్తాడు. వీడు కూర్చొని చేసే పని. ఇక్కడ కారణం ఏంటంటే హాఫ్ అన్ అవర్ ఎప్పుడైతే బ్రేక్ ఉంటుందో మధ్యాహ్నం కూడా 100% వాడు సక్సెస్‌ఫుల్‌గా వినగలుగుతాడు. యాక్టివ్‌గా ఉండగలుగుతాడు. అవుట్‌పుట్ వస్తది. ప్లస్ వానికి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఎందుకు ఉండదంటే ప్రతి 2 గంటలకు మధ్యలో వాడిని వదిలేస్తున్నాను. అంటే ఇష్టం లేని పని చేస్తే మనకు స్ట్రెస్ ఉంటది. వాడికి అన్నీ ఇష్టపడేటట్టు చెప్తున్నాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి డైరెక్ట్ ఫిజిక్స్ ఓపెన్‌గా ఆన్ ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. F=ma ఫార్ములా అంటే వాని ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక రాయిని పట్టుకొచ్చి లాగి చూపిస్తాను. ఇగో ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ రా. ఎక్కువ లాగుంటే ఎక్కువ బలంతో లాగాలి. తక్కువ లాగుంటే తక్కువ బలంతో లాగాలి. దట్ మీన్స్ F ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ స్పీడ్‌గా లాగితే ఎక్కువ బలంతోని రావాలి. కొంచెం తక్కువ స్పీడ్‌తో లాగితే తక్కువ బలంతో లాగాలి. ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. దట్స్ వై F=ma రాస్తామని వానికి ఫిజికల్‌గా చూపించి చెప్పగలిగితే వాడు F=ma ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీది ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా మనమే ఫార్ములా తయారు చేసుకొని మనమే వాడుకోగలిగితే దాన్ని కాన్సెప్ట్ అంటారు. అంటే కాన్సెప్చువల్ టీచింగ్ వల్ల లాంగ్ టైమ్‌లో గుర్తుంటది. ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. మనకు జేఈఈ మెయిన్స్‌లో గాని, అడ్వాన్స్‌లో గాని, నీట్‌లో గాని అంత అప్లికేషనే ఉంటది. డైరెక్ట్ క్వెషన్‌లు రావు. కాబట్టి ఓన్లీ మేము దొంగ ప్రోగ్రాములు చెప్పి ఒకటి ఐఐటీలకని ఒక చదువు, ఎంసెట్ కని ఒక చదువు, నీట్ కని ఇదంతా ఉండదు. ఓన్లీ కాన్సెప్ట్స్ టీచింగ్ పెడతాము. జస్ట్ ఆ కాన్సెప్ట్‌ను పర్ఫెక్ట్ చేస్తే ఏదో ఒక సీటుతో పంపిస్తాం. అది మా గ్యారంటీ. అది మా ప్రోగ్రామ్.